తెలుగు న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అవసరమైన చోట అగ్నిమాపక కేంద్రాలు నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం నాడు కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా భూకంపాలు, సైక్లోన్లు వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ఈ అగ్నిమాపక సిబ్బంది తమ సర్వీసులు అందిస్తారన్నారు. ఈ రోజున రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఫైర్ స్టేషన్ ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ ఫైర్ స్టేషన్లో 19 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. యాక్చువల్గా జూనియర్ అసిస్టెంట్, స్వీపర్ అనేవాళ్ళు ఎక్కువగా, అంటే మిగిలిన స్టేషన్స్లో ఎక్కువ ఉండరు. ఈ స్టేషన్లో వీళ్ళని ఇస్తూ వీళ్ళతో పాటు చక్కగా ఫైర్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, ఫైర్ మ్యాన్ 3 ఉంటారు, డ్రైవర్స్ 3 ఉంటారు, మెన్ 10 మెంబర్స్ ఉంటారు, జూనియర్ అసిస్టెంట్ ఒకరు, స్వీపర్ ఒకరు, మొత్తం 19 మందితో ఇక్కడ ఈ ఫైర్ స్టేషన్ ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఈ ఫైర్ స్టేషన్ పరిధి 17 మేజర్ గ్రామ పంచాయతీల వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఏదైనా విపత్కరమైన పరిస్థితులు సంభవించినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు వీరి సేవలు వినియోగించుకోవచ్చు. అంటే జనరల్గా ఫైర్ స్టేషన్ అనగానే ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే ఓన్లీ ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మనం పిలవాలేమో అనుకుంటాం మనం. కానీ వీరి సర్వీసెస్ ఎలా ఉంటాయంటే సైక్లోన్స్ వచ్చినా వీరే ఉంటారు, ఫ్లడ్స్ వచ్చినా వీళ్ళే ఉంటారు, ఎక్కడైనా భూకంపాలు లాంటివి ఏమన్నా వచ్చినా వీరే ఉంటారు, అగ్ని ప్రమాదాలు జరిగిన వీరే ఉంటారు. మొత్తం అంటే ఎక్కడ ఏదైనా డిజాస్టర్ జరిగింది అంటే ఖచ్చితంగా ఈ సిబ్బంది వెళ్ళి వీరి సర్వీసెస్ అందించడం అనేది ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో చక్కగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు చక్కటి సర్వీసెస్ వీరు అందించడం జరుగుతుంది. ఈ రోజున మనం అందరం కూడా మరి వీరందరికీ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. అంటే మనకు అవసరమైనప్పుడు మాత్రమే మనం వినియోగించుకునే అవసరం లేనప్పుడు వేరేలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చక్కగా మరి ఇంతమంది అంటే వారి ఇబ్బందికరమైన అంటే విపత్తుకరమైన సంఘటనలు జరిగినప్పుడు మనకి, మన ప్రజానికానికి అందుబాటులో ఉంటూ వారి సర్వీసెస్ అందించడం అనేది, ఇప్పుడు బోర్డర్స్ దగ్గర ఎవరైతే సైనికులు ఉండి మన దేశాన్ని కాపాడుతూ ఉంటారో వాళ్ళు ఎంతగా మరి కుటుంబాన్ని మిస్ అవుతూ ప్రాణత్యాగాలకు సిద్ధపడతారో, సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని బ్రాంచెస్ కూడా అంతే, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అట్లానే వాళ్ళు సర్వీసెస్ని అందిస్తూ ఉంటారు. అందులో వీళ్ళు ఇంకా ఎక్కువగా ఫైర్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు. నిజంగా మరి ఈ రోజున మనం అందరం కూడా చాలా సంతోషించాలి. ఇంత చక్కటి సర్వీసెస్ రాజానగరం నియోజకవర్గానికి రావడం అనేది. అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి 80 lakhs శాంక్షన్ అయ్యింది. ఇంకా ఈ ఇంజన్కి వాటికి అన్నిటికీ మొత్తం టోటల్గా కలిపితే 2.5 CR మొత్తం అవుతుంది అనమాట. ఇదంతా కలిపి ఈ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాజానగరం నియోజకవర్గానికి ఇచ్చి ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేమున్నామంటూ సర్వీస్ అందించడానికి మరి 19 మంది స్టాఫ్ని అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ రాజానగరం ప్రజానికం నుండి, అలానే మా తమ్ముడు రాజా నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.